ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. దేవా, ఇదిగో ఈ పునరుద్ధాన దినమందు ఈ అభిషేక స్తుతి ఆరాధనలో తండ్రి ప్రభువా, మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకము చేసుకొని నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించి గొప్ప ధన్యతను మాకు ఇచ్చావు ప్రభువా. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు, మమ్మల్ని నడిపించారు, మీ ఆత్మను మా మధ్య ఉంచారు ప్రభువానికి స్తోత్రాలు. దేవా, ఇదిగో ఈ సమయంలో ప్రత్యేకముగా మీరు మాతో మాట్లాడమని మేము బ్రతిమలాడుకుంటున్నాం ప్రభువా. అయ్యా, నువ్వు మాట్లాడే దేవుడవు, మీ స్వరాన్ని మాకు వినిపించండి, నీ ఆత్మను మాకు దయచేయండి నాయనా. అయ్యా, నీవు మాట్లాడితే మా బ్రతుకులు చిగురిస్తాయి నాయనా, మోడు బారిపోయిన మా బ్రతుకులు మారుతాయి ప్రభువా. మీ మాటల్లో జీవమున్నది, మీ మాటల్లో గొప్ప శక్తి ఉన్నది నాయనా. దేవా తండ్రి, మనుషుల మాటల్లో ఏమి ప్రయోజనము లేదు కానీ అయ్యా, మీ మాటల్లో తండ్రి గొప్ప మాధుర్యం ఉన్నది ప్రభువా. అటువంటి శక్తిగల మాటలు ఈ ఉదయకాల సమయంలో మాకు వినిపించమని, మీరే మాతో మాట్లాడమని, మీ ఆత్మను మాకు అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. అమ్మా, ఇంకా బలంగా మీరు ప్రార్థన చేయండి. తొందరగా మనం కిటికీలు పెట్టుకోవాలి. కొన్నిసార్లు వాక్యం మధ్యలో కొన్ని దాన్ని ఏమంటారు, పొగ వచ్చేసి కొంచెం డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ప్రార్థన చేయండి. ఆ కిటికీలు తొందరగా మనం పెట్టుకుందాం. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మనం ధ్యానిద్దాం. ప్రియులారా, మరి రాత్రికాల సమయంలో చాలామంది రాలేదు. రాత్రి అమ్మ జాగ్రత్తగా వినాలి. కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్గా ఉందా, క్లియర్గా వస్తుందా? పెంచమంటారా? హల్లెలూయా. ఎఫెక్ట్స్ కొంచెం తగ్గించేద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులరా, మరి రాత్రి చాలా విషయాలు మీకు చెప్పడం జరిగింది. యాక్చువల్గా ఈరోజు మీ అందరికీ కూడా ప్రేమ విందుని ఏర్పాటు చేయాలనుకున్నాను. అమ్మ, వింటున్నారన్న మాట? మాట్లాడకూడదు, ఎవరు కూడా సైలెన్స్గా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి. కొద్ది నిమిషాలు మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. భోజనం ఏర్పాటు చేయాలనుకున్నాం కానీ మరి నిన్నటి దినాన్ని మీరు ఎవరు రాలేదు. మరి సమాచారం మీకు తెలియదు. మీరు చక్కగా భోజనం ఏర్పాటు చేసుకుంటారు, మరి నేను సిద్ధపరిచిన ఆహారం అంతా వృధా అవుతుంది. అందుకే శనివారం మీరు దయచేసి ఎవరు ఆబ్సెంట్ అవ్వద్దు. మరి కొంతమంది మన గ్రూప్ని చూడట్లేదండి. మన చర్చ్ గ్రూప్ ఉంది, దాంట్లో ప్రతిదీ మనం పోస్ట్ చేస్తాం, సంఘానికి సంబంధించిన సమాచారం మీకు తెలియజేస్తాం. గ్రూప్ని మీరు ఫాలో అవ్వండి, ఆ గ్రూప్ని మీరు చూడండి. గ్రూప్లో తెలియజేసిన విషయాలు మీరు గ్రహించవలసిందిగా నేను మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి మరి రాత్రికాల సమయంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయడం జరిగింది. ఉదయకాల సమయంలో మరికొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం. కాబట్టి అందరూ కూడా మరి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం వినాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. మీరు అందరూ నా వైపు చూడాలి. హల్లెలూయా. పొగలు వచ్చేసి దగ్గు వచ్చేస్తుంది. ప్రియరా, మరి శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం విందాం. దేవుడు ఈరోజు మీతో ఏది మాట్లాడాలని దేవుడు నిర్ణయించాడో మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని వినాలి. అమ్మ, నేను ఎలాగున్నా కూడా మీరు నన్ను చూడండి. కొంచెం నల్లగా ఉన్నా, లేకపోతే అందవికారంగా ఉన్నా, ఎలాగున్నా సరే నా వైపు చూడండి. పడుకోవద్దు, ఎవరు తలలు దించొద్దు. నా వైపు చూస్తూ మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినండి. దేవుని యొక్క ఆత్మ మీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా. ప్రియరా, మనమందరము కూడా యుద్ధ భూమిలో అడుగు పెట్టాము. మనమందరము కూడా యుద్ధ భూమిలోనికి ప్రవేశించాం. మనమందరము కూడా యుద్ధంలోనికి రావడానికి లేదా యుద్ధంలోనికి మనము వచ్చాం. ఏమిటే యుద్ధం అంటే
లోకాన్ని విడిచిపెట్టి లోకములో నుంచి వేరుపరచబడి మనమందరం కూడా దేవుని సన్నిధికి మనం నడిపించబడుతూ ఉన్నాం. ఎప్పుడైతే ఎవరైతే ఈ దేవుని సన్నిధికి నడిపించబడుతూ ఉన్నారో, దేవుని వైపుకు నడిపించబడుతూ ఉన్నారో, వారు యుద్ధ భూమిలో అడుగు పెట్టారు. వారు ప్రియరా ఒక ఆత్మీయ యుద్ధాన్ని వారు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రియరా, సర్వసాధారణంగా మనము ఆలోచన చేస్తే మన దేశంలో ఇంచుమించుగా 140 కోట్ల మంది ప్రజలున్నారు. ఒక్కొక్క రాష్ట్రాన్ని విభజించుకుంటూ వెళితే ఒక్కొక్క రాష్ట్రానికి ఇన్ని కోట్ల మంది ప్రజలను డివైడ్ లెక్కలు మనకు తెలుస్తాయి, జనాంగ లెక్కలు బట్టి. కానీ మన దేశాన్ని రక్షించడానికి లేదా మన దేశాన్ని కాపాడడానికి, టెర్రరిస్టుల నుండి నక్సలైట్ల నుంచి కాపాడడానికి కొంతమంది మిలిటరీ ఉద్యోగాన్ని ఎంచుకుంటారు. హల్లెలూయా. మిలిటరీ ఉద్యోగాన్ని ఎంచుకుంటారు. వారు ప్రాణాలు పోతున్నాయని తెలిసినా, వారి ప్రమాదము ఎదురవుతుందని వారికి తెలిసినా, వారు దేశం మీద వారికి ఉన్నటువంటి భక్తిని బట్టి వారు ఏం చేస్తారంటే మిలిటరీలో అడుగు పెడతారు. మిలిటరీలో వారు వెళ్ళి అడుగు పెట్టి వారు ఏం చేస్తారు? పడుకుంటారా? యుద్ధం చేస్తారు. ఎప్పుడు వారు ప్రియర కళ్ళు ఆర్పకుండా, ఏమండి, దుష్టుడు లేకపోతే శత్రువు ఏ రూపంలో వస్తాడో, ఏ సమయానికి వస్తాడో వారికి తెలియదు. కాబట్టి వారు ఎప్పటికప్పుడు ప్రియరా కళ్ళు ఆర్పకుండా ఆ యుద్ధంలో వారు పసిగెడుతూ ఆ శత్రుని ఎదుర్కోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. హల్లెలూయా. చేతులున్న వారు దేవునికి స్తోత్రం చెప్పాలి. పైకి చేపించి, అమ్మ మనం కొత్తగా దేవుని సన్నిధికి రావట్లేదు కదా, అందరికీ కొన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. స్తోత్రం చెప్పినప్పుడు మీరు 2 చేతులు పైకి చేపి స్తోత్రం చెప్పండి. దేవుడు మీకు మంచి ఆరోగ్యాలు ఇస్తాడు. ఆరోగ్యం ఎంతమందికి కావాలి? అందరికీ కావాలి కదా. కాబట్టి దేవునికి స్తోత్రం చెప్పినప్పుడు చేతులు పైకి ఎత్తాలి. హల్లెలూయా. తర్వాత రెండవది ఏంటంటే, స్తోత్రం చెప్పినప్పుడు కొంచెం నవ్వుతూ స్తోత్రం చెప్పండి అమ్మా. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మిలిటరీ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులు ప్రియరా చాలా పగడబందీగా శత్రుని ఎదుర్కోవడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ దేవుని ఎరిగినటువంటి మనము కూడా యుద్ధానికే వచ్చాము. యుద్ధం చేయడానికే మనం వచ్చాము. ఆత్మీయ యుద్ధము చేయడానికి మనం వచ్చాము. మన యుద్ధము ఏంటో తెలుసా? మన యుద్ధము శరీరాలతో కాదు, కానీ అంధకార సంబంధమైన దుష్ట సాంగత్యముతో, ఆ అంధకార సంబంధమైన దుష్టునితో, ఈ లోకనాథులతో, ప్రియరా అపవాదితో మనము యుద్ధము చేయవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి వాక్యము సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో మనం చదవండి ఒక్కసారి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఇక అంటాడు, ఏలయనగా మనము పోరాడునది శరీరంతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. హల్లెలూయా. ప్రియరా, మనము ఆకాశంలో ఉన్నటువంటి దురాత్మల సమూహాలతో మనము పోరాడుతూ ఉన్నాము. దేవుణ్ణి నమ్మినటువంటి మనము ఎప్పుడైతే మనం దేవుణ్ణి నమ్ముతామో దుష్టుడి యొక్క కనుదృష్టి మన మీద పడుతూ ఉంది. వీళ్ళు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుణ్ణి స్తుతించడానికి వీరు దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నారు అని దుష్టుడు ప్రియరా మన మీద ఏం చేస్తాడు తెలుసా? మన మీద వాడు దుష్టుని నిలుపుతాడు. మనల్ని ఇబ్బంది పెట్టాలని, మనకు శ్రమలు తీసుకురావాలని ప్రయత్నం చేస్తాడు ప్రియరా. ఇప్పుడు ఆ దుష్టునితో మనం యుద్ధం చేయాలంటే మనకి ఏం కావాలి ప్రియరా? చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, కానీ దేవుని ఎదుట దుర్గములను పడద్రోయనంత బలము గలవై ఉన్నవి. ప్రియరా మేము చూడండి, మా యుద్ధోపకరణము శరీర సంబంధమైనవి కావు. ఈ దుష్టుని ఎదిరించడానికి,
దుష్టునితో యుద్ధం చేయడానికి ప్రియరా ఏంటి, శరీర సంబంధమైనటువంటి ఆయుధాలతో మనము దుష్టుని ఎదిరించలేము. శరీర సంబంధమైన ఆయుధాలతో దుష్టుని మనం జయించలేము. ఏంటి, ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధముతోనే మనము దుష్టుని ఎదిరించగలము. ఏంటి ఈ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి ఆయుధం అంటే శక్తివంతమైన ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియరా, ఈ శక్తివంతమైన ఆరాధనతోనే మనము దుష్టునితో యుద్ధము చేయగలము, దుష్టుని ఎదిరించగలము, దుష్టునితో మనం పోరాడగలము. ఎందుకంటే దుష్టుని యొక్క బలహీనత ఏంటో తెలుసా? ఆరాధన. దేవునిని మొట్టమొదటిగా ప్రియరా ఏమండి, కోటాను కోట్ల దేవదూతలు, కోట్ల సైన్యములతో కలిసి దేవుని దేవదూతలన్నీ కూడా దేవుని ఆరాధిస్తూ ఉన్నాయి, దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. అప్పుడు ఈ యొక్క మికాయేలు అనేటువంటి దేవదూతకి ప్రియరా గర్వం వచ్చింది. ఏమని? ఈ దేవదూతలన్నీ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాయి, ఈ దూతలన్నీ కూడా నా వైపుకు నేను తిప్పుకోవాలి, ఈ దూతలన్నిటికీ నేనే ప్రధానమైన దూతను కదా, నేను ఏం చెప్తే అవి చేస్తాయి కదా అని ఈ దూతకు, మికాయేలు అనేటువంటి దేవదూత గర్వం ఎక్కువైపోయి ప్రియరా తనను ఆరాధించాలని కోరుకుంది. ఈ సింహాసనము దేవునికి కాదు, నాకు చెందాలి. ఈ ఆరాధన దేవునికి కాదు, నాకు చెందాలి. ఈ మహిమ దేవునికి కాదు, నాకు చెందాలి. ఈ ఘనత దేవునికి కాదు, నాకు చెందాలి అని ఈ మికాయేలు అనేటువంటి దేవదూత ఏంటి గర్వము కలిగి ఆ ఆరాధన దొంగతనం చేయాలని ప్రయత్నం చేశాడు. అసలు అపవాది యొక్క ఉనికి ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? ఎప్పుడైతే ఈ దేవదూతలన్నీ దేవుని ఆరాధిస్తూ ఉన్నాయో అప్పుడే అపవాది యొక్క ఉనికి ప్రారంభమైంది. హల్లెలూయా. ప్రియరా, మనము కూడా దేవుణ్ణి ఆరాధించినప్పుడే అపవాది ఎక్కువగా మన దగ్గర బలంగా పనిచేస్తాడు. చేస్తాడు కానీ వాడు నిలబడలేడు, ప్రయత్నం చేస్తాడు కానీ వాడు తట్టుకోలేడు. ఏంటి, మనం ఎప్పుడైతే బలముగా దేవుని ఆరాధిస్తామో, బలముగా దేవుని స్తుతిస్తామో ప్రియరా ఏమండి, సాతాను మీద అంతగా మనం విజయాన్ని పొందుకుంటాం. గట్టిగా చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహింపరుద్దాం. మొట్టమొదటిగా అపవాది ఈ యొక్క ఆదామవ్వలను దేవునికి దూరం చేయాలని చూశాడు. వారిని దూరం చేశాడు కానీ వారి నుంచి వచ్చే వారిని దూరం చేశాడా? ఎవరు? ఆదామవ్వల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరు చెప్పండి? కయీను, హేబేలు. ఈ యొక్క హేబేలు దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఏంటి, ఆదామవ్వలను దేవుని ఆరాధించనివ్వకుండా చేశాడు కానీ హేబేలును దేవుని ఆరాధించనివ్వకుండా చేశాడా? చెయ్యలేదు ప్రియరా. ఆరాధన ప్రియరా, హేబేలు హృదయపూర్వకంగా దేవుని ఆరాధించాడు, హృదయపూర్వకంగా దేవుని స్తుతించాడు. అందుకే హేబేలును బట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా? సంతోషించాడు. దేవునికి మహిమ కలుగును గాక. కానీ మరలా ప్రియరా ఈ అపవాది యొక్క ప్రయత్నం మరలా ప్రారంభమైంది. ఏం చేశాడు తర్వాత? ఏమండి, కయీనును దేవుని ఆరాధించనివ్వకుండా చేశాడు. చూడండి, కొన్నిసార్లు అపవాది వేసేటువంటి బాణాలకు కొంతమంది లొంగిపోతారు. ఈ అపవాది హేబేలు మీద కూడా ప్రయత్నించాడు కానీ హేబేలు అపవాది బాలానికి లొంగిపోలేదు. హేబేలు దేవుని ఆరాధించాడు, దేవునికి ఇష్టడుగా జీవించాడు. కానీ కయీను దేవుని ఆరాధించలేకపోయాడు ప్రియరా. ఇప్పుడు దేవుని ఆరాధించిన వ్యక్తి దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకున్నాడు. దేవుని ఆరాధించలేని వ్యక్తి భ్రష్టుడైపోయాడు. ఏమైపోయాడు కయీను చెప్పండి? దేశ దిమ్మరి అయిపోయాడు. ఏమండి, తన జీవితం నాశనం అయిపోయింది, తన జీవితం పతనమైపోయింది. అపవాది మాటకు లోబడిపోయి, అపవాది యొక్క వేసిన బాణాలకు లోబడిపోయి నిజమైన దేవుణ్ణి ఆరాధించకుండా ఏమండి అపవాది మాటలు విని దేవుని యొక్క ప్రేమను కోల్పోయాడు, దేవుని ప్రసన్నతను కోల్పోయాడు, దేవుని సన్నిధిని కోల్పోయాడు, దేవుని వెలుగును కోల్పోయాడు, దేవుని మహిమను కోల్పోయాడు. తన జీవితం నాశనం అయిపోయింది. ఏమైపోయింది కయీను జీవితం?
ఏమండి, ఆదాము గర్భాన పుట్టినటువంటి ఇద్దరు కుమారులు, మొట్టమొదటి కుమారులు ఇద్దరు కుమారులు, తర్వాత చాలా మంది బిడ్డలు పుట్టారు. ఈ మొట్టమొదటి ఇద్దరు కుమారులు ఒకరేమో దేవుడి దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకున్నారు, ఒకరేమో పాతాళానికి వెళ్ళిపోయారు. కారణం ఏంటో తెలుసా? నీ ఆలోచన. నీ ఆలోచన దేవుని సంబంధమైనవి అయితే, నీ ఆలోచనలు ఆత్మ సంబంధమైనవి అయితే, నీ ఆలోచన అంతా కూడా దేవుని మీద నిలిపితే నువ్వు దేవుని దగ్గర మంచి సాక్ష్యాన్ని పొందుకుంటావు. హేబేలు చిన్నవాడే కుటుంబంలో. ఏంటి, కయ్యను కన్నా హేబేలు చిన్నవాడు. కానీ ప్రియరా, హేబేలు దేవుని ఎక్కువగా ఆరాధించాడు. హేబేలు దేవుని ఎక్కువగా ప్రేమించాడు. హేబేలు దేవుని ఎక్కువగా స్తుతించాడు. గట్టిగా చెప్పాలి కూడా, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఏమంటారు తల్లిదండ్రులు? రే అన్నను చూసి నేర్చుకోరా, అన్నను చూసి నేర్చుకోరా. ఏం నేర్చుకుంటారు చెప్పండి? వారు దేవుణ్ణి ఆరాధించట్లేదు, వారు దేవుని సన్నిధికి వెళ్ళట్లేదు, వారు దేవునిలో లేరు, వారు లోకంలో తిరుగుతున్నారు. వారిని చూసి ఏం నేర్చుకోవాలి? ప్రియరా, దేవుని సన్నిధిని, దేవుని ప్రసన్నతను, దేవుని వెలుగును, దేవుని మహిమను అనుభవించిన వారిని చూసి మనం నేర్చుకోవాలి. వారు చిన్నవారైనా పర్వాలేదు. హల్లెలూయా. వారు చిన్నవారైనా పర్వాలేదు, వారు ఎన్నిక లేని వారైనా పర్వాలేదు, వారు ఏమీ లేని వారైనా పర్వాలేదు. దేవుణ్ణి ఎవరైతే వెంబడిస్తున్నారో, దేవుని కొరకు ఎవరైతే రోషము కలిగి జీవిస్తూ ఉన్నారో వారిని చూసి మనం నేర్చుకోవాలి. ఈ హేబేలు ఏమండి, మాదిరికరముగా ఉన్నాడు, దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అయితే ప్రియరా, ఈ కయ్యను విఫలమైపోయాడు. చూడండి ఒక్కసారి యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం త్వరగా. అయినను మనము చదవండి, మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతివి గలవై ఉండేను గనుకనే కదా. చూసారా, మనకు దేవుడు హెచ్చరిస్తున్నాడు, మీరు కయ్యను సంబంధాలు, మీరు కయ్యను వరి మీరు ఉండకూడదు. కయ్యను దుష్టుని యొక్క సంబంధి. కయ్యను తన తమ్ముడిని చంపేశాడు. ఎందుకు చంపేశాడు? తన తమ్ముడు కూడా దుష్టుడైపోతే కయ్యను తమ్ముడిని చంపుతాడా? చెప్పండి, చంపుతాడా? చంపడం. కయ్యను క్రియలు నీతి గలవై ఉన్నవి గనుక, కయ్యను దేవుని ఆరాధిస్తున్నాడు గనుక, కయ్యను దేవుని స్తుతిస్తున్నాడు గనుక, ఈ దుష్టు యొక్క సంబంధి ఏమండి తన తమ్ముడిని చంపేశాడు. యొక్క దుష్ట సంబంధి ప్రియరా తన తమ్ముడిని చంపేశాడు అంటాడు కదా. మంచి మాట కనబడుతుంది. తన సహోదరుని క్రియలు నీతి గలవినై ఉండెను గనుకని కదా. తన తమ్ముడి క్రియలు ఏంటి? దేవుడికి ఇష్టమైన క్రియలు చేస్తున్నాడు, దేవుడికి ఇష్టమైన పనులు చేస్తున్నాడు. ఈ కయ్యను ఎప్పుడు కూడా లోకంలో డబ్బు సంపాదించాలి, లోకంలో పేరు సంపాదించాలి, లోకంలో అది కావాలి ఇది కావాలి అని పరుగులు తీస్తూ ఉండేవాడట. కానీ హేబేలు ఎప్పుడు కూడా నా దేవునిని ఆరాధించాలి, నా దేవునిని ఎప్పుడు స్తుతించాలి, నా దేవుడిని మహిమపరచాలి, నా దేవుడిని గణపరచాలి. ఎప్పుడు కూడా దేవుడు దేవుడు దేవుడని దేవుని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండేవాడట. ప్రియరా, ఏంటి రాను 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 ప్రారంభం నుంచి కూడా ఎనోషు వచ్చాడు. ఎనోషు కాలంలో ప్రియరా ఏంటి మొట్టమొదటిగా అక్కడ దేవుణ్ణి ఆరాధించడం జరిగింది. 4వ అధ్యాయంలో దేవుని సన్నిధిని ప్రార్థన చేయడం ప్రారంభమైంది అక్కడ. తరువాత ప్రియరా ఏంటి అపవాది యొక్క పని అపవాది చాలా బలంగా పనిచేస్తూ ఉన్నాడు. అయినా కూడా నోవాహు కుటుంబము దేవుని కొరకు నిలబడింది. ప్రజలందరూ కూడా దుష్టుని సంబంధాలు అయిపోతే నోవాహు నేను కూడా వారిలాగా అయిపోతాను అనుకోలేదు. నోవాహు దేవుని కొరకు నిలబడాలనుకున్నాడు. నోవాహు దేవుని కొరకు బ్రతకాలనుకున్నాడు. నోవాహు కుటుంబము రక్షించబడింది. నోవాహు నీతిమంతునిగా ఎంచబడ్డాడు. హల్లెలూయా. ప్రియరా, అయినా అపవాది అక్కడితో ఆగిపోయాడా?
అక్కడితో ఊరుకున్నాడంటే అపవాది ఆగిపోలేదు, ఊరుకోలేదు. అపవాది ప్రయత్నం జరుగుతూనే ఉంది. అపవాది ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అపవాది బలంగా పనిచేస్తున్నాడు. అయినా కూడా అబ్రాహాము పుట్టుకొచ్చాడు, ఇస్సాకు పుట్టుకొచ్చాడు, యాకోబు పుట్టుకొచ్చాడు. ఇలా దేవుని కొరకు నిలబడేవారు, దేవుని ఆరాధించేవారు, దేవుని స్తుతించేవారు పుట్టుకొస్తూనే ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుణ్ణి ఆరాధించే వారిని అంతం చేయాలనుకున్నాడు అపవాది. దేవుణ్ణి స్తుతించకుండా చేయాలనుకున్నాడు అపవాది. దేవుణ్ణి ప్రార్థించకుండా చేయాలనుకున్నాడు అపవాది. కానీ అది అపవాది సాధ్యపడలేదు, అపవాది వల్ల పడలేదు. ఎందుకో తెలుసా? దేవుని ఆరాధించే ప్రజల పక్షాన దేవుడు ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఎవరైతే ప్రియరా హృదయపూర్వకంగా దేవుని ఆరాధిస్తూ ఉన్నారో, హృదయపూర్వకంగా దేవుని స్తుతిస్తున్నారో, వారి పక్షాన నా ప్రభు ఎప్పుడు కార్యాలు చేస్తూనే ఉంటాడు. వారి పక్షాన నా ప్రభు ఉంటాడు, వారి మధ్యలో ఉంటాడు, వారితో ఉంటాడు, వారిలో ఉంటాడు నా ప్రభు. హల్లెలూయా. అందుకేనండి నేను ఎక్కువగా దేవుని ఆరాధించడానికి ఇష్టపడతాను, ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడతాను, దేవుణ్ణి స్తుతించడానికి ఎక్కువగా ఇష్టపడతాను. నా ఆవేదన కొంతమందికి అర్థం కావట్లేదు. నేను పొందుకున్నటువంటి అభిషేకంలోనికి మీరు రావాలి, నేను ఏ రీతిగా అయితే ప్రభుని ఆరాధిస్తున్నానో ఆ ఆరాధనలోనికి మీరు రావాలని నేను ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటానండి. కానీ నేను అనుకుంటాను, కొంతమందిని అపవాది బంధించేశాడండి, బంధించేశాడు. ఒక 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 బ్రదర్ అడిగాడు నన్ను, పాస్టర్ గారు పడుకున్నప్పుడు ఏమైనా ఈ యొక్క అపవాది మాటలు మనకి వినబడతాయా? అపవాది గలిబిలు మనకేమైనా అర్థం మనకేమైనా వినబడుతుందా అని అడిగాడు. వెంటనే నేను చెప్పాను, నాకు పరిశుద్ధాత్మని వెంటనే ఒక మాట జ్ఞాపకం చేశాడు, జాగ్రత్తగా వినాలి. మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు, దేవుని శక్తి చేత నింపబడినప్పుడు అపవాది వేసే ప్రతి అడుగు మనకు అర్థమవుతుంది, అపవాది చేసే ప్రతి బాణము మనకు తెలుస్తుంది, అపవాది చేసే ప్రతి ప్రయత్నం మనకు తెలుస్తుంది. మనము అపవాది చేతుల్లో ఉంటే అపవాది ఏం చేస్తాడో మనకేం తెలుస్తుంది చెప్పండి? మనకి ఏం తెలీదు. అపవాది ఏం చేస్తున్నాడో మనకేమీ తెలియదు. ఎందుకంటే మనము అపవాది బంధకాల్లోనే ఉన్నాము గనుక, అపవాదిలోనే ఉన్నాము గనుక. సారీ, మనం కాదండి, మనం ఉందామా చెప్పండి? మనం ఉండకూడదు, క్షమించాలి. దేవానికి స్తోత్రం, క్షమించు ప్రభువా. ప్రియా, ఈ అపవాదిలో ఎవరైతే ఉంటారో, అపవాది యొక్క ఆలోచన ఎవరైతే కలిగి ఉంటారో వారికి అపవాది ప్లాన్లు ఏమి తెలియవు. ఎందుకంటే నెమ్మది నెమ్మదిగా ఏం చేస్తాడు తెలుసా? ఈ అపవాది తన వశం చేర్చుకుంటాడు. ఇక్కడ మనకి ఏం అర్థం కాదు, అపవాది నన్ను చుట్టుముట్టేశాడా, అపవాది నన్ను ఏమైనా ఆవరణ చేశాడా, అపవాది నన్ను ఏమైనా చేయాలనుకుంటున్నాడా, మనకేమీ అర్థం కాదు ప్రియారా, అర్థం కాదు. మనము దేవుని యొక్క ఆత్మ చేత నింపబడినప్పుడు మాత్రమే అపవాది యొక్క క్రియలు మనకు అర్థమవుతాయి. ప్రియ చూడండి, ప్రారంభంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఇస్తానన్నటువంటి వాగ్దాన దేశాన్ని వారికి చెందనివ్వకుండా, వారికి దక్కనివ్వకుండా ఏం చేస్తున్నాడు అపవాది? ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ దేవుని కొరకు నిలబడేవారు ఉంటే, దేవుని కొరకు దేవుని ఆరాధించేవారు ఉంటే వారిని బట్టి అయినా దేవుడు వారికి ఆ యొక్క వాగ్దాన దేశాన్ని ఇవ్వాలని దేవుడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు ఆ పాలు తేలు ప్రవహించే దేశాన్ని స్వతంత్రించుకొని ఇవ్వకుండా శత్రువు చేత బలమైన గోడలు నిర్మించాడు. ఏం నిర్మించాడు చెప్పండి? హల్లెలూయా చెప్తాం అందరూ కూడా, చెప్పండి. ఏమి నిర్మించాడు? పక్కవారిని అడగండి, ఏమి నిర్మించాడు దేవుడు? అడగండి, పక్కవారిని అడగండి. ఏమి నిర్మించాడు దేవుడు? ఏ గోడలు అవి? ఏ గోడలు? ఎవరికైనా తెలుసా? ఎరుకో గోడలు. హల్లెలూయా. ఈ బలమైనటువంటి అపవాది ఇజ్రాయేల్ ప్రజలు పాలు తేలు ప్రవహించే దేశానికి వెళ్ళనివ్వకుండా బలమైన ఎరుకో గోడలు నిర్మించాడు. ఇక ఈ ఇజ్రాయేల్ ప్రయాణము అంతమైపోయింది, ఇక వీరు వెళ్ళలేరు,
వీరికి ఆగిపోతారు అని ఎరుకో గోడలు ప్రియరా నిర్మించాడు.